హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈరోజు మీకోసం మరో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు నేనున్నదైతే గట్కేసర్లోని ఎన్ఎఫ్సి నగర్లో ఉన్నానండి. ఇక్కడ మనకి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది. ఈ హౌస్ డీటెయిల్స్ అలాగే దీని ప్రైస్, దీని చుట్టూ లొకేషన్ అన్ని కూడా వీడియోలో చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే హౌస్ డీటెయిల్స్ చెప్తాను. హౌస్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 110 స్క్వేర్ యార్డ్స్ అండి. దీని డైమెన్షన్ వచ్చేసి 18x55. ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఈ హౌస్ ముందు 25 ఫీట్ రోడ్ ఉంది. అలాగే ఇప్పుడు మనం హౌస్ చూద్దాము. హౌస్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా బాగుందండి. మంచి కలర్ కాంబినేషన్స్ తోటి ఇచ్చారు, చాలా నీట్గా ఇచ్చారు, చాలా బాగుంది. అలాగే మన గేట్స్ కూడా చాలా స్టాండర్డ్ గేట్స్ ఇచ్చారు. అలాగే మనకు ఫ్రంట్ సైడ్ ప్లాంటేషన్ కోసం ప్లేస్ ఇచ్చారండి. అలాగే మనకు ర్యాంప్ కూడా చూడొచ్చు, రోడ్డుకి చాలా హైట్ లో ఇచ్చారు. అలాగే ఇప్పుడు మనం ఇది చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అండి. పార్కింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఒక కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అలాగే మన పార్కింగ్ ప్లేస్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగుందండి. అలాగే మనకు ఫ్రంట్ ఎలివేషన్ లో కూడా మనకు మంచి వైట్ టైల్స్ అలాగే బ్లాక్ పట్టీస్ తోటి ఇచ్చారు. అలాగే ఫ్రంట్ డోర్ కూడా చూడొచ్చు, గ్రాండ్ లుక్ తోటి ఇచ్చారండి. అలాగే మనకు డోర్స్ కూడా మొత్తము ఇండియన్ టేక్ యూజ్ చేసి చేశారండి. చాలా స్టాండర్డ్ గా ఉన్నాయి, మంచి క్వాలిటీ తోటి వచ్చారండి. సెట్ బ్యాక్ కూడా ఇచ్చారండి. హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారు. అలాగే మనకు స్టెప్స్ కింద వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. చాలా స్పేసెస్ గా వచ్చింది. టైల్స్ డిజైన్ ఇచ్చారు. ఇప్పుడు మనం హౌస్ లోపలికి వెళ్ళి చూద్దామండి. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. మీరు చూడొచ్చు, చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇందులో మనకి విండో ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అలాగే హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి. డిజైన్ కూడా చాలా బాగుందండి. అలాగే విత్ లైట్స్ తోటి ఇచ్చారు. అలాగే మనకి టీవీ పాయింట్ ప్రొవైడ్ చేశారండి. టీవీ పాయింట్ కూడా మనకు చాలా స్పేసెస్ గా వచ్చింది. మనకు చుట్టూ సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే మనకి ఇటు సైడ్ కూడా సెల్ఫ్స్ ఇచ్చారండి, డిజైనింగ్ ఐటమ్స్ డిజైన్ చేసుకోవడానికి. ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుందండి. ఇక్కడ మనకు టైల్స్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు మనం కిచెన్ చూద్దాము. కిచెన్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. ఒక 2 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకి ఎల్ షేప్ ఇచ్చారు, స్పేసెస్ గా వచ్చిందండి. అలాగే మనకు టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారు. అలాగే సెల్ఫ్స్ ఇచ్చారండి. అలాగే మనకు సబ్జా కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి పూజ కోసం సెల్ఫ్ ఇచ్చారండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది, చాలా బాగుందండి. అలాగే వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారు. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి. డిజైన్ అయితే చాలా బాగుంది. ఇందులో 1 సైడ్ వాల్ హైలైట్ చేశారండి. అలాగే సెల్ఫ్స్ ఇచ్చారు. సెల్ఫ్స్ అయితే చాలా సెల్ఫ్స్ ఇచ్చారండి. మనకి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో టైల్స్ డిజైన్ ఇచ్చారండి. ఈ డోర్స్ అయితే చాలా స్టాండర్డ్ గా ఉన్నాయి. అలాగే డిజైన్ కూడా చాలా బాగుంది. ఇందులో మెటీరియల్ కూడా చాలా క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు. మనకు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి. డోర్స్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి 100% వాస్తు ప్రకారం కట్టారండి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇందులో కూడా 1 సైడ్ వాల్ హైలైట్ చేశారండి. అలాగే సెల్ఫ్స్ ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకు ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అలాగే అవుట్ సైడ్ కూడా మనకి బాత్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. మనకు టైల్స్ ఇచ్చారు, రూఫ్ వరకు టైల్స్ ఇచ్చారు. అలాగే బాత్రూమ్ పైన లో రూఫ్ ఇచ్చారండి. ఇక్కడ మనకి సంప్ ఇచ్చారండి. అలాగే బోర్ ఉంది. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. హౌస్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. 110 స్క్వేర్ యార్డ్స్ అయినా చాలా స్పేసెస్ గా కట్టారు. చాలా నీట్ గా కట్టారండి. మంచి క్వాలిటీ యూజ్ చేసి కట్టారు. అలాగే ఇప్పుడు మనం పైకి వెళ్ళి చుట్టూ లొకేషన్ అలాగే దీని ప్రైస్ తెలుసుకుందాం. ఈ హౌస్ కి చుట్టూ లొకేషన్ చూసుకున్నట్లయితే చుట్టూ హౌసెస్ ఉన్నాయండి. చుట్టూ హౌసెస్ అలాగే అపార్ట్మెంట్స్ చుట్టూ చాలా బాగుందండి లొకేషన్ అయితే.
మనకు వరంగల్ హైవే కూడా జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా జస్ట్ 10 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి. అలాగే ఈ హౌస్ కి నియర్ బై స్కూల్స్ చూసుకున్నట్లయితే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. అలాగే కేంద్రీయ విద్యా స్కూల్ కూడా జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే కాలేజెస్ చూసుకున్నట్లయితే ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుందండి. అలాగే అనురాగ్ యూనివర్సిటీ ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా చాలా స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్, అలాగే సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ అన్ని కూడా వెరీ నియర్ బై ఉన్నాయండి. ఎందుకంటే మనకు హైవే జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్ లోనే ఉంది కాబట్టి మంచి లొకేషన్ లో ఉందండి. అలాగే మంచి లొకాలిటీలో ఉంది. ఈ హౌస్ ప్రైస్ చూసుకున్నట్లయితే జస్ట్ 50 lakhs అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్ కి కాల్ చేయండి. దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. అలాగే మీ నుండి అయితే ఎటువంటి కమిషన్ తీసుకోబడి, ఎందుకంటే ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అండి. మీ ప్రాపర్టీ ఏదైనా మేము ప్రమోషన్ చేస్తాము. ప్రమోషన్ నెంబర్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తానండి, కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్.